హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బేకరీలో దొరికే మనకి బిస్కెట్స్ ఉంటాయి కదా, ఈ షేప్లో ఉండే బిస్కెట్స్ అవి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. మనకి బయట అయితే మైదా పిండితో చేస్తారు కదా, సో నేనైతే గోధుమ పిండి యూజ్ చేశాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మనకి వీటికి ఓవెన్ అది కూడా ఏమో అవసరం లేదు. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టెక్స్చర్ కూడా. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఒక 2 కప్పులు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3/4 కప్పు పంచదార పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఈ రెండు కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి క్వాలిటీని బట్టి పిండి కలుపుకోవడం అనేది ఉంటుందండి. సో ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి. మీకు గనక మరీ లూజ్గా అనిపిస్తే కొంచెం పిండి వేసుకోండి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. సో మొత్తానికి కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా చాలా ఈజీగా మిక్స్ అయిపోతుందండి. ఇది చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో మొత్తానికి ఈ కన్సిస్టెన్సీకి తీసుకురండి ఇలా మిక్స్ చేసుకుంటూ. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా సపరేట్ చేసుకుని ఇప్పుడు ఒక పార్ట్ తీసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ ఏదో ఒక షేప్లోకి ఇలా ప్రెస్ చేయండి. చపాతీలాగా 2 ఇంచ్ మందంతో చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా సెట్ చేసుకుని ఇప్పుడు మనం ఆ షేప్లో బిస్కెట్స్ని కట్ చేసేసుకోవచ్చు. మనకి ఫస్ట్ది ఎలాగో రాదు కాబట్టి ఇదైతే నేను తీసేస్తున్నాను. ఆ షేప్ కరెక్ట్గా రాదు కదా, సో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట బిస్కెట్స్. ఇంకా ఈ పిండి వచ్చి కొంచెం లూజ్గా ఉంటుందండి. సో తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి బిస్కెట్స్ని. వీటిని తీసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని దాన్ని ఇలా గ్రీస్ చేసుకోండి. చేసుకుని ఈ ప్లేట్లో యాడ్ చేసేసుకోండి. అలాగే నెక్స్ట్ అన్ని బిస్కెట్స్ కూడా ఇలా తీసేసుకోండి. మనకి ఈ షేప్ అయితేనే ఈజీగా వస్తుందండి, ఎందుకంటే పిండి కొంచెం మెత్తగా ఉంటుంది కదా, సో ఈ షేప్ అయితే ఈజీగా వస్తాయి అన్నమాట బిస్కెట్స్. సో ఇలా అన్నీ కూడా సెట్ చేసేసుకోండి. ఇలా దగ్గరగా పెట్టుకున్నారంటే మనకు కొంచెం ఎక్కువ బిస్కెట్స్ పడతాయి. సో ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఇలా హోల్డర్ పెట్టుకుని ప్రీహీట్ చేసుకుని 10 మినిట్స్ పాటు 10 మినిట్స్ తర్వాత ఈ ప్లేట్ని తీసుకుని వెళ్ళి అందులో పెట్టేసి ఒక 25 మినిట్స్ పాటు ఇలా బేక్ చేసుకోవాలండి. అండ్ అలాగే ఈ హోల్ని కూడా ఇలా క్లోజ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా 25 మినిట్స్ తర్వాత మీకు మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇవి ఫెయిల్ అవుతాయి అనే ప్రాబ్లం కూడా ఉండదండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మనకి ఇంట్లో అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా, సో ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ఆరాక ఇలా నీట్గా వచ్చేస్తాయండి. వేడి మీద అయితే కదిలించకండి. ఒక 15 మినిట్స్ పాటు ఆరాక మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇలాగూ. చూస్తున్నారు కదా టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.